कश्मीर से कन्याकुमारी नंगे पांव यात्रा कर रहे राष्ट्रीय प्रचारक शिवकरण का आंध्र प्रदेश प्रकाशम अंगोल में राष्ट्रीय हित संदेश पावन पवित्र मिशन की लोग भूरी भूरी कर रहे हैं सराहना। पावन बीर बलिदानी दोअब्बा अमर सुरमाओं की धरती जिला फतेहपुर उत्तर प्रदेश बलाक देवमई थाना ओंग ग्राम खरौली के निवासी राष्ट्रीय प्रचारक देशभक्त शिव सेवक शिवकरण सिंह जहां जीवन प्रयोगी पूजनीय यात्रा दौरान में बृहद वृक्षारोपण किया, वहीं दूसरी बार देशभक्त शिवकरण सिंह अपनी जन्मभूमि श्री माता वैष्णो देवी नकटारौली सिद्ध शक्तिपीठ मंदिर में सीमा पर तैनात जल थल वायु तीनों सेनाओं को दैविक सुरक्षा शक्ति मिलने के लिए यज्ञ हवन पूजन भंडारा कर 25 मार्च 2022 से नंगे पांव भारत यात्रा में निकले। पूर्वांचल, मध्यांचल, पश्चिमांचल, उत्तरांचल, हिमाचल प्रदेश होते जम्मू कश्मीर नीलम घाटी श्री चंडी मचेल चाइना बॉर्डर में पहुंच तिरंगा महाशक्ति ध्वजा चढ़ा सेनाओं की सुरक्षा सलामी के लिए दैवीय प्रार्थना कर पुनः नया ध्वजा लेकर रामेश्वर कन्याकुमारी को चले। इस क्रम में विगत दिन आंध्र प्रदेश जिला प्रकाशम के अंगोल में जलती तपती 46% तापमान चिलचिलाती धूप में पहुंचे, जहां अपने एक व्यक्ति के द्वारा शिवकरण के आगमन का पता पाते ही विश्व हिंदू परिषद के कार्यकर्ताओं ने जय श्री राम, जय भारत माता की, वंदे मातरम के जोर जयकारों से राष्ट्रभक्त शिवकरण सिंह का भव्य स्वागत किया। कि हमारे आइए उद्देश्य जानते हैं। भारत माता को अनंतम वैभव के स्वर्णिम सिंहासन पर विराजमान करना, भारत के वीर नौजवानों जागो को दुर्व्यसनों की प्रवृत्ति से मुक्त सहयोग करने का साहस करना, वीर शिवा झांसी रानी बन अब जगने को प्रस्थान करो, दुश्मन ना बच पाए एक वीर, राष्ट्र की सुरक्षा में तैनात जल थल वायु सेनाओं के लिए दैवीय सुरक्षा मिलने की प्रार्थना करना, युद्ध में बतलाना, उस्तमक युद्ध में बतलाना, बढ़ाने के लिए लोगों के बीच में बैठक करके जन जागरण करना। పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం కోటి తీర్థ ఫలితం అలాంటి కాషాయదారులని మనము ఒకసారి సూచన వాళ్ళతో మాట్లాడినా వాళ్ళతో తాకినా మనకి అనేక రకాల ఉపయోగాలు జరుగుతున్నాయని మన ఆధ్యాత్మిక శాస్త్రాలు వల్లివేస్తున్నాయి। కాబట్టి సనాతన హైందవ ధర్మములో ఇలాంటి పరివ్రాజకాచార్యము అనేది అనుచితంగా వస్తుంది, అనేక లక్షల సంవత్సరాలుగా వస్తుంది। ఒక మధ్వాచార్యులు కానీ, ఒక రామానుజాచార్యులు కానీ, ఒక శంకరాచార్యులు కానీ, ఒక చైతన్య మహాప్రభులు కానీ వాళ్ళందరూ కూడా ఇదే క్రమాన్ని వాళ్ళు ఆచరించి వాళ్ళు అనుభవించి వాళ్ళు ఆదర్శంగా హిందూ సమాజానికి జగద్గురు స్థానాన్ని అధిరోహించారు। ఆ జగద్గురు స్థానాన్ని అధిరోహించకపోయినప్పటికీ పూజ్య శివకిరణ్ గారు హిందూ సమాజాన్ని జాగరణ చేస్తూ చైతన్యపరుస్తూ ఆధ్యాత్మికమైన ప్రకంపనని తన ద్వారా కొంతమందికి అందించాలనే సత్సంకల్పంతో దేశమంతా పర్యటనలో భాగంగా మన ఒంగోలు గ్రామానికి, మన ఒంగోలు నగరానికి కూడా రావడము మనందరికీ కూడా ఒక రకమైన విశేషత। ఆ విశేషతని మనందరికీ కూడా ఇప్పుడు మన రామానుజులు గారు చెప్పడం జరిగింది। కాబట్టి భారతదేశం యొక్క ఉన్నతమైన స్థితిని, అంటే భరతమాత యొక్క ఉన్నత స్థితిని ప్రపంచ శిఖరాలలో అధిరోహించాలనే ఒక ఏకైక సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పము వారు స్వామీజీ ద్వారా మనమందరము కూడా ఆలోచించాలి। భారతదేశం యొక్క జగద్గురు స్థానాన్ని అధిరోహించే ప్రయత్నంలో మనము కూడా ఆ స్థాయికి వెదగకపోయినా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా జాతీయ భావాలతో నిర్మాణం చేసే వ్యక్తుల యొక్క నిర్మాణము విశ్వ హిందూ పరిషత్తు ఇలాంటి స్వామీజీల మార్గదర్శనంతో ముందుకు వెళుతుంది। కాబట్టి పూజ్య స్వామీజీల యొక్క మార్గదర్శనాన్ని మనం అందరం కూడా తీసుకుని మనము వాళ్ళ యొక్క క్రమాన్ని మనం కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లయితే భగవద్గీతలో చెప్తాడు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్త దేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తధను వర్తతే। ఎవరైతే శ్రేష్టమైన జీవితాన్ని ఆచరిస్తారో, శ్రేష్టమైన జీవనాన్ని ఆచరిస్తారో వాళ్ళ వెనకాల 10 మంది ఉంటారు। ఆ 10 మంది ఉండడానికి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఆ రకమైన జీవనాన్ని ఆచరించినట్లయితే హిందూ సమాజానికి మనమందరం కూడా ఆదర్శముగా ఉండడానికి అవకాశం ఉంటుంది। ఆ ప్రయత్నంలో భాగంగానే మనం ప్రతి మంగళవారం ఈ సత్సంగానికి వచ్చి ఆ క్రమాన్ని మనం కూడా తీసుకొని ప్రయత్నం చేసినట్లయితే హిందూ సమాజానికి మనమందరం కూడా మొదటిగా అగ్రేసరులుగా నిలబడడానికి అవకాశం ఉంటుంది। ఆ ప్రయత్నంలో భాగంగా మనమందరం కూడా వారి యొక్క పాదానుక్రాంతమై మనమందరం కూడా ఆ రకమైన జీవనాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేద్దాం। ఆ రకమైన ఆధ్యాత్మికమైన శక్తిని మనం కూడా ఉపోషణ పెట్టే ప్రయత్నం చేద్దాం। భారత్ మాతాకి జై। మనకి అయోధ్య భవనంలోకి వచ్చారు మహాత్ములు, వీళ్ళ శక్తి మనకు తెలియదు। సాక్షాత్తు నరసింహస్వామి చెప్పాడు వీళ్ళ గురించి, సాధు సజ్జనులతో జగడమాడిన కీడు। వీళ్ళని చూస్తే సాష్టాంగ నమస్కారం మనం చేసుకోవాలి। ఎందుకంటే ఇందాక వీరు చెప్పారు శివశంకర్ గారు, తెలియనటువంటి మహత్తరమైనటువంటి శక్తులు మొత్తం వీళ్ళలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి।
వీళ్ళ పాదాన్ని తాగితే చాలు సమస్త పాపాలు పోతాయి. అది మనం తెలుసుకోలేక ఏందోలే వచ్చాడని మనం అనుకుంటాం. సాధు సజ్జనులతో జగడమాడిన కీడు, కౌలతో వైరం గంచగీడు, పరుల ద్రవ్యము మీద భ్రాంతి నొందిన వాడు, పరకాంతానపేక్ష పడెడువాడు, అద్దుల విత్తంబు అపహరించెడు వాడు, దానమియంగా వద్దనడువాడు. ఈ పాపాలన్నీ పోవాలి అంటే ఇలాంటి మహానుభావులు కనుక పాదధూళి కనుక మనకు సోకింది అంటే, పాద ప్రక్షాళన జరిగిందంటే ఈ పాపాలన్నీ పోతాయి. అది మన హిందూ మతంలో ఉన్నటువంటి గొప్పతనం. సాక్షాత్తు భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పాడు, ముందు భక్తుడికి పూజ చేసి తర్వాత భగవంతుడికి చేయమన్నాడు. రీజన్ ఏంటి? భగవంతుని యొక్క ఉనికి తెలియాలి అంటే ఇలాంటి మహాత్ములు ఉండాలి. వీళ్ళు స్ప్రెడ్ చేస్తారు భగవంతుని గురించి, వీళ్ళు చెబితే మనం వింటాం, అప్పుడు మనం భగవంతుని పూజ చేసుకుంటాం. కాబట్టి సాక్షాత్ కృష్ణుడే అన్నాడు. ఏమని అన్నాడు? నాకంటే ముందు నా భక్తులకు పూజ చేయమన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం చాలా గొప్ప విశేషం. నిజంగా మన అయోధ్య భవనము చాలా పుణ్యం చేసుకుంది. మనమందరం కూడా ఇప్పుడు చేసుకున్న పాపాలన్నీ కూడా పడాపంచలైపోయినాయని నేను మనసా వాచ కర్మన నేను వేడుకుంటున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఒక పద్యంలో చెప్పి ముగిస్తున్నా. భగవంతుడు చెప్తాడు, ప్రహ్లాదుడే పాడి పైడి కానుకలిచ్చే, మదగజం వెన్నిచ్చే మౌక్తికములు. ఆయన్ని స్వామివారి దర్శనం ఇవ్వటల్లా కోపం వచ్చింది. ఒక్కొక్క మాట అడుగుతున్నాడు భగవంతుణ్ణి. ప్రహ్లాదుడే పాడి పైడి కానుకలిచ్చే, మదగజం వెన్నిచ్చే మౌక్తికములు, నారదుండెన్నిచ్చే నగలు రత్నంబులు, అహల్య నీకే యగ్రహారమిచ్చే, ఉడత నీకే పాటి అడిగంబులు చేసే, ఘన విభీషుండేమి కట్నమిచ్చే, పంచ పాండవులేమి లంచమిచ్చిరి నీకు, ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే, నీకు వీరందరైనట్లు నేను కానా, ఎందుకని నన్ను రక్షింపవు ఇందువదన. ఎందుకని రక్షింపరయ్యా అంటే ఇలాంటి వాళ్ళ కాళ్ళు మనం ఎప్పుడు పట్టుకోవాలా. పట్టుకున్నప్పుడు భగవంతుడు రక్షిస్తాడు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడే మానవుడే మానవ రూపేణ వచ్చాడు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్. మహనీయులు ఎక్కడో ఉండరండి, కోట్ల మందిలో ఎవరో ఒకరు ఉద్భవిస్తూ ఉంటారు. వాళ్ళలో వీరు ఒకరు. ఓంకారం అనేది మనము కొన్ని సెకండ్లు ఆపేస్తూ ఉంటాం. ఆయన దాకా ఓంకారము ఇంతమందిలో 2 నిమిషాల పైన చేశారు. అదే ఒంటరిగా ఉంటే 8 నిమిషాలు చేస్తాడు. అంటే అందరి కోసంగా 2 నిమిషాలు చేశారు. అందరూ దమ్ము పట్టలేరు కాబట్టి ఆయన ఒంటరిగా ఉంటే 8 నిమిషాలు చేసేవాళ్ళు. ఆ ఒక్క దాంట్లోనే ఆయన గొప్పతనం అర్థమైపోతూ ఉంది. భాష వేరైనా భావం తెలుస్తుంది. తెలుగు రాదు, ఒక్క హిందీ మాత్రమే మాట్లాడతాడు. తన హావభావాలతోటి సుదీర తీరాల నుంచి ఇక్కడ దాకా వచ్చారంటే మామూలు విషయం కాదు. మనము శబరిమల వెళ్తే ఒక 72 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే చాలా గొప్పగా చెప్పుకుంటాం. అలాంటిది 14,000 కిలోమీటర్లు ఆయన నడుస్తున్నాడంటే ఆయన పాదాలకి నేను శిరస్సు వంచి దండం పెడుతున్నాను. అలాంటి మహనీయులు మన విశ్వ హిందూ ఆఫీస్కి రావటం నిజంగా మన అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఇది పావనమైంది. ఇలాంటి మహానుభావులు ఇంకా ఎంతోమంది ఇక్కడ రావాలని, వారి ఆశీస్సులు మన జిల్లా పరంగా అందరికీ తెలియజేయాలని కోరుకుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.